అందరికీ నమస్తే అండి. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, లేదంటే సాక్షి టీవీలో పనిచేసే జర్నలిస్టులు, లేదంటే ఆ డిబేట్లలో పాల్గొనే మేధావులు వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు గారినైనా, లోకేష్ గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, తెలుగుదేశం పార్టీ నాయకులనైనా, అలాగే టీవీ5 మరియు ముఖ్యంగా ఏబిఎన్ వీళ్ళపైన ఇష్టానుసారంగా ఎన్నిసార్లైనా ఎలాగైనా మాట్లాడచ్చు. తిరిగి ఒక మాట అన్నారనుకోండి, మూకుమ్మడి దారి అగో జగన్మోహన్ రెడ్డిని అలా అంటారా అని చెప్పేసి. రీసెంట్గా ఏబిఎన్లో వెంకటకృష్ణ గారి డిబేట్లో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగు జాతి కడుపున కుక్కమూతి పిండం అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్, ఒక స్క్రీన్ షాట్ ఒకటి బాగా వైరల్ అయింది అప్పట్లో. ఏది ఆ డిబేట్లో వచ్చిన కొన్ని హైలైట్స్ పాయింట్స్ని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేసుకున్నారు. ఎవరో వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేని అవో జగన్మోహన్ రెడ్డిని కుక్కమూతి పిండం అంటారా, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించారా, వాళ్ళపైన ఒకటే రెండు కాదు, ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, అలాగే సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు చాలామంది మాట్లాడారు అవి అలా అంటారని చెప్పేసి. మరి మీరు తెల్లారలేగితే ఏబిఎన్ ఉద్దేశించి, అలాగే రాధాకృష్ణ గారిని ఉద్దేశించి, టీవీ5ని ఉద్దేశించి, బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించేస్తారా? మరి అప్పుడేమైపోయింది? ఆ రోజు ఉండాలి కదా మనకి. అంటే మీరు మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా విమర్శించవచ్చు, కానీ తిరిగి ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని అంటే మీకు నొప్పి వచ్చేసిందా? మరి రాధాకృష్ణ గారిని ఉద్దేశించి మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు, అప్పుడేమైపోయింది? ఆ రోజు ఏమైపోయింది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా మీ అధికార ప్రతినిధి ఆ వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతాడు? ఉదయం లేగానే ఏమైనా స్టార్ట్ చేస్తాడు, నోటికి ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని ఉద్దేశించి బూత్కిట్టు అంటాడు. మరి తిరిగి ఒకే ఒక మాట మీ పేపర్ని ఉద్దేశించి, లేదంటే మీ యజమానిని ఉద్దేశించి అదే పదం అంటే చచ్చిపోతారా లేదా? అంటే మీరు ఎవరినైనా అనేసి తిరిగి ఒక మాట అంటే బాధ. ఇదే ఈశ్వర్ గారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పెట్టిన థంబ్నెయిల్స్ ఎలా ఉండే అంటే అన్నీ వ్యక్తిగతంగా విమర్శించినట్టే ఉండేవి. మరి ఆ రోజు ఏమైపోయింది? మీరు నేర్పిందే కదా. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవడో? మీరు కాదా? వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి తీసుకొచ్చింది ఎవరో? వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే సాక్షి యాజమాన్యం కూడా. సాక్షి ఏమి ఇవాళ ఏదో సుధపోసుకోవాలని చెప్పినట్టు చెప్తున్నారు, కానీ ఇవాళ డిబేట్లలో కూడా వ్యక్తిగతంగా విమర్శించట్లేదా? ఏకంగా డిబేట్ల మీద డిబేట్లు. ఎవరో విశాఖపట్నం మహిళ అంటే ఆవిడ కుక్కమూతి పిండం నువ్వే చెప్పుతో కొట్టి వెంకటకృష్ణవా మెంటల కృష్ణవా అని చెప్పేసి అని. ఇగో వీళ్ళు ఏడుపులు చూడండి. ఇక్కడ మనకు ఉండాలి సంస్కారం. ఇప్పుడు చూశారు కొన్ని రోజులు ఓపిక పట్టారు, లేదబ్బాయి ఇలా మాట అయినట్లేదు. ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మర్యాదగా సంబోధించినా సరే వాళ్ళ ఛానల్స్లోని, లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధులు పొద్దున్న లెగితే మనల్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పేసి వాళ్ళకే అర్థమైంది. అర్థం కాకుండా ఏముండదు, కౌంటర్కి కౌంటర్ ఉంటుంది, ఉండదు. మనం అనేయచ్చు, ఎవడో తిరిగి అనకూడదు అని చెప్పేసి అంటే కుదరదు కదా. మనం మాట్లాడేటప్పుడే మన అధికార ప్రతినిధుల చేత, మన సాక్షి టీవీలో పనిచేసే యాంకర్ల చేత పద్ధతిగా మాట్లాడించాలి కదా. ఇది వదిలేస్తారు, ఈ లాజిక్ వదిలేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కుక్కమూతి పిండం అన్నారు. నాకు నిజంగా ఆ స్క్రీన్ షాట్లు చూసిన తర్వాత నాకు నవ్వు వచ్చింది నిజంగా. తర్వాత వీళ్ళు ఏడుపు చూసిన తర్వాత ఇంకా నవ్వు వచ్చింది నాకు. ముందు ఆ సంస్కారం ఏదన్నా ఉంటే మీరు నేర్చుకోండి ఫస్ట్. మనం వ్యక్తిగతంగా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేయచ్చు, తిరిగి ఎవరో ఏది అనకూడదంటే కుదరదండి. అంటారు, ఖచ్చితంగా అంటారు. అనుకుంటే ఎలా ఉంటారో. జగన్మోహన్ రెడ్డి అని సుధపోసా జగన్మోహన్ రెడ్డి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదా? లేదంటే మీ పార్టీ నాయకులు ఎవరో కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదా? తెల్లారులైతే పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పబాయే కోరలా. ఈ డైలాగ్ చెప్పమాకండి అబ్బాయి.